అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 15 బ్లాక్ డ్రాగన్ ఉద్భవించి చూస్తూ ఉండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. డామన్ని చంపి రాబర్ట్ని సింగపూర్ నుంచి తరిమికొట్టిన తర్వాత ఆర్య ఎవరికి కనిపించలేదు. తన ప్లాన్స్ అన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో చేస్తూ వచ్చాడు. ఆర్యని కేవలం నందన్ మరియు అన్వర్ మాత్రమే ఎక్కువసార్లు చూస్తారు. ఎక్కడ ఏ ప్లాన్ జరిగినా ఆర్యకి చెప్పడం వీళ్ల పని. తర్వాత ఆర్య ప్లాన్ చేసి దీన్ని ఎలా ఫినిష్ చేయాలో టీం మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆర్య దగ్గర ఎప్పుడు కూడా ప్లాన్ బి రెడీగా ఉంటుంది. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయితే సెకండ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అతడి సక్సెస్ సీక్రెట్. అసలు ఆర్య ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో టీంలో ఎవరికి కూడా తెలియదు. చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలా 10 సంవత్సరాలలో అంచెలంచెలుగా ఎదిగిపోతాడు బ్లాక్ డ్రాగన్. కొన్ని సొంత కంపెనీలను కూడా సింగపూర్లో స్టార్ట్ చేస్తాడు. అనురాధ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు అతని రెండవ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా క్రియేట్ చేసుకుంటాడు. దానికి సపరేట్గా కొంతమంది నియమించుకుని బిజినెస్ రన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి కూడా ఆర్య ఎలా ఉంటాడో నేరుగా తెలియదు. అన్ని కూడా డిజిటల్లోనే ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆర్య అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే తనతో పాటు పట్వారి మరియు రాజేష్ పైన పెట్టుకున్న పగ కూడా పెరుగుతూ వస్తుంది. తన తండ్రిని, వాళ్ల స్నేహితుడిని చంపినవాడిని ఎలా చంపాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడే కథ ఇండియాలో మొదలవుతుంది. ఆర్య మరియు ప్రియా లవ్ స్టోరీ మొదలవుతుంది. 3 సంవత్సరాల క్రితం ఆర్య ఒక ఇంపార్టెంట్ డీల్ మీద ఇండియాకి వస్తాడు. తన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఇండియాలో బ్రాంచులు ఏర్పాటు చేయాలి అని ఆర్య బెస్ట్ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాడు. కాని ఆర్య మొదటి రీజన్ రాజేష్ మరియు పట్వారిపైన పగ తీర్చుకోవడమే. సాధారణంగా ఆర్యకి ఒంటరిగా వర్క్ చేయడం చాలా ఇష్టం. అందుకే ఎవర్నీ సపోర్టుగా తీసుకోకుండా తానే పని ముగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఇండియాకు చేరుకున్న రెండో రోజు తెల్లవారుజామున 6 గంటలయ్యింది. 5 స్టార్ హోటల్ 201 రూంలో ఆర్యగాఘ నిద్రలో ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న గదిని చీల్చుకుంటూ డోర్ బెల్ మోగింది. మొదటిసారి నిద్రమత్తులో పట్టించుకోకపోయినా మళ్లీ మోగుతున్న బెల్ శబ్దానికి ఆర్యకు చిరాకు అనిపించింది. కళ్ళు నులుముకుంటూ సగం నిద్రలోనే బెడ్ దిగి డోర్ వైపు అడుగులేశాడు. తలుపు తీయగానే ఆర్య కళ్ల ముందు ఒక అద్భుత దృశ్యం. పింక్ కలర్ శారీలో ఒక అమ్మాయి దేవకన్యలా నిలబడి ఉంది. ఆ క్షణం వరకు కమ్మిన నిద్రమత్తు ఒక్కసారిగా తేలిపోయింది. బయట ఇంకా పూర్తిగా వెలుతురు రానివేళ తెల్లవారుజాము పలచటి పొగమంచు ఆవరించినట్టు ఉంది. ఆ సన్నని చీకట్లో కూడా ఆమె ముఖం, మెరిసే కళ్ళు, సున్నితమైన చిరునవ్వు స్పష్టంగా కనిపించాయి. పింక్ కలర్ శారీ ఆమె అందాన్ని మరింత పెంచింది. పట్టుచీర ఆమె ఒంపుసొంపులకు సరిగ్గా సరిపోయి ఆమె నడకలో ఉయ్యారాన్ని, నిలుచున్న భంగిమలో నాజుకుతనాన్ని వెలికితీసింది. ఆమె ముఖంపై పడిన మొదటి కిరణాలు ఆమె నుదుటిపై ఉన్న చిన్న మెరుపుబొట్టును మరింత ప్రకాశవంతం చేశాయి. ఆమె కళ్లలో ఏదో తెలియని ఆకర్షణ, ఒక రకమైన గ్రేస్ ఉట్టిపడుతోంది. ఆర్యకు అనిపించింది. ఆమె కళ్ళు చూస్తుంటే ఆ కళ్లల్లో ఏదో మత్తు ఉన్నట్లు అనిపిస్తుంది. వాటిలో మునిగిపోతే మళ్లీ బయటికి రాలేనేమో అనిపిస్తుంది. ఆమె పెదవులు తెల్లవారుజాము గులాబీ రేకుల్లా ముదువుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. హోటల్ కారిడార్లో కూడా ఒక ఫ్రెష్నెస్ ఆవరించింది. ఎక్కడో దూరంగా పిట్టల కెలకలరావాలు, పక్క రూమ్స్లో నిశ్శబ్దం, ఇవన్నీ ఆమె రాకను మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఆర్యకు ఒక్క క్షణం తను ఇంకా కలలోనే ఉన్నానేమో అనిపించింది. అంతకు ముందు వరకు డోర్ బెల్ మోగినందుకు వచ్చిన చిరాకు, అలసట అంతా ఎక్కడికో మాయమైపోయింది. ఆమె చూపు, ఆమె నిలుచున్న తీరు అన్నీ ఆర్యను కట్టిపడేశాయి. నిజంగా ఒక విజువల్ ట్రీట్ అంటే ఇదేనేమో. ఆ తెల్లవారుజామున ఆ పింక్ శారీలో ఉన్న అమ్మాయి ఆర్య జీవితంలోకి ఒక సరికొత్త వైబ్ని మోసుకొచ్చింది. ఎదురుగా వచ్చింది ఎవరో మీకు తెలిసే ఉంటుంది, తనే ప్రియా. ప్రియాని చూడగానే ఆర్య మనసులో ఏదో మెరుపు మెరిసింది. ఆమెను ఎక్కడో చూసినట్టు, ఎప్పటినుంచో తెలిసినట్టు ఒక బలమైన భావన. ఆర్య మెదడులో జ్ఞాపకాల రష్ మొదలైంది. ఏ ప్రయాణంలోనో లేదా మరేదైనా సందర్భంలో తనను కలిశానా అనే ఆలోచన పెరిగింది. ప్రియా ఏదో ఆలోచిస్తూ
కంగారుగా చీర సర్దుకుంటూ కిందకి చూస్తోంది. తన ఎదురుగా తన ఫ్రెండ్ స్నేహ ఉందని అనుకుని మాట్లాడుతోంది. ఏంటే స్నేహా, డాడీకి ఈరోజు సన్మానం ఉందని చెప్పాన్కదా, అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వేమో ఇంటికి రమ్మంటే రావు అని ప్రియా కొంచెం చిరాగ్గా అంటుంది. ఆ మాటలు పూర్తిచేసి తను ఎవరితో మాట్లాడుతుందో చూద్దామని తల పైకి లేపుతుంది. కాని అక్కడ స్నేహకి బదులు ఆర్య ఉంటాడు. ఆర్య మాత్రం ప్రియాని చూస్తూ ఉండిపోతాడు, కనురెప్పకూడా వాల్చకుండా. అప్పుడే ప్రియాకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. తాను తప్పు రూమ్ కాలింగ్ బెల్ నొక్కిందని అప్పుడు అర్థమవుతుంది. తను స్నేహ రూంకి బదులు ఆర్య రూమ్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను అని, తన పనుల గురించి ఎవరికో క్లాస్ పీకుతోందని తెలుసుకుంటుంది. వెంటనే ప్రియా ఆర్యతో ఇలా అంటుంది. సారీ సార్, యాక్చువల్గా మా ఫ్రెండ్ స్నేహ ఇదే హోటల్లో రూమ్ నెంబర్ 202లో ఉంది. బై మిస్టేక్ నేను తన రూమ్ అనుకుని మీ రూమ్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రియ మాటలు వింటున్న ఆర్యకి అసలు ప్రియా ఏం మాట్లాడుతుందో ఏమీ వినిపించదు. కేవలం ప్రియని చూస్తూ ఉండిపోతాడు. ఇప్పటివరకు గొడవలు, రౌడీలు, డీల్స్ తప్ప ఏమీ ఆలోచనలేని ఆర్యకి ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూసేసరికి ఆర్యకి మాటలు రావు. ఆర్య అసలు ఏమీ మాట్లాడిపోయేసరికి ప్రియాకి కొంచెం కంగారు పుడుతుంది. సారీ సార్, యాక్చువల్గా టుడే మా ఫాదర్ రాజేష్ గారికి చిన్న సన్మానం జరుగుతుంది. ఆ హడావిడిలో పొరపాటు జరిగింది. నా ఫ్రెండ్ స్నేహ ఈ పక్క రూంలోనే ఉంది. తనకోసం వచ్చి పొరపాటున మీ రూమ్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాను అని మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రాజేష్ అనే పేరు వినగానే ఆర్యకి తన పగ గుర్తుకొస్తుంది. వెంటనే తనలో రగులుతున్న కోపాన్ని తగ్గించుకుని ప్రియాతో ఇలా అంటాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం మేడం. ఏదో బై మిస్టేక్ జరిగినదానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో హ్యాపీ మూమెంట్లో ఉన్నట్టున్నారు. మీ డాడీకి నా తరఫునుంచి కంగ్రాట్యులేషన్స్ చెప్పండి. దానికి ప్రియా ఇలా అంటుంది. తప్పకుండా చెప్తాను సా. వెంటనే ఆర్య ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు అని ప్రియాని అడుగుతాడు. ప్రియ వెంటనే ఈ ముంబైలో మా ఫాదర్ తెలియనివారంటూ ఎవరూ ఉండరు. పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు లోకల్లో 10:30 మా ఫాదర్ది సన్మానం లైవ్ వీడియో టెలికాస్ట్ అవుతుంది. వీలుంటే మీరు కూడా చూడండి సార్ అని అంటుంది ప్రియా. ఇంతలో పక్కనే 202 రూంలో ఉన్న స్నేహ బయటకు వస్తుంది. ఏ ప్రియా, అక్కడ ఏం చేస్తున్నావ్? ఇది నా రూమ్ అని పిలుస్తుంది. వెంటనే ప్రియా ఆ వస్తున్న స్నేహ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆర్యకి ప్రియా చెప్పిన మాటలు వినగానే తన తండ్రిని చంపిన రాజేష్, ప్రియా ఫాదర్ అయిన రాజేష్ ఇద్దరూ ఒక్కరేనా అని సందేహం మొదలవుతుంది. మరి ఇద్దరూ ఒక్కరేనా లేక వేరువేరు పర్సన్స్ ఆ? ఆర్య ప్రియాని మళ్ళీ ఎలా కలుసుకుంటాడు? ఒకవేళ ప్రియ ఫాదర్, ఆర్య శత్రువైన రాజేష్ ఇద్దరూ ఒక్కరేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.